అంటే ఈ దంపతుల మధ్యలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా విడిపోవడం ఇవన్నీ మనం జరుగుతున్నప్పుడు అంటే ఆ మధ్యలో ఎక్కడ లోపిస్తుంది అంటారు ఏంది? లోపించటం అంటే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ప్రేమానురాగాలు పోయినాయి. అందరూ కూడా ధనాశ. నా భార్యని నేను ఎందుకు ప్రేమిస్తున్నానంటే నాకు ఒక లబ్ధి ఉంది. అలాగే మనం ఒక లబ్ధి పొందాలని చెప్పి ఆశ చెప్పి అంచేత ఈ ధనం మీద పిచ్చి తప్ప ప్రేమానురాగాలు పూర్వం కృతజ్ఞత భావాలు ఉండి మా అమ్మ నన్ను కనిపించింది, మా నాన్న నన్ను పెంచాడు, ఆ నాన్న నన్ను పెంచకపోతే ఈ స్థితిలో ఉండం కదా. ఆ కృతజ్ఞ భావంలో నేను ప్రతిరోజు నా తండ్రికి నమస్కారం పెట్టుకుంటాను. జ్ఞానాన్ని ప్రకాశించిన గురువు గాని నాకు భోజనం పెట్టిన యజమాని కూడా నమస్కారం పెట్టుకుంటాను. ఇప్పుడు అదేం లేదు. ఎవరి మామూలుగా తాత్కాలికంగా నా తండ్రి అయితే అయ్యవు, నా తల్లివైతే అయ్యవు, ఏదో కారణం అయ్యవు, నీకు నాకు సంబంధం ఏంటని అని ఈ ద్వంద్వాలన్నీ కూడా విడిపోవడానికి కారణం ఏంటంటే ధనామోహంలో ఉన్నాం. ధనం తప్ప మీరు ఏమి కృతజ్ఞత భావన లేదు. అలా జీవించకపోవడం వల్ల ఈ బంధాలు దిగిపోతున్నాయి. ఎందుకు చేసుకున్నాము, నేను ఏదో కారణం చేత చేసుకున్నాను అంచేత తప్ప అంతకన్నా నీకు నేను పోషించాను అని అనేటప్పుడు భర్త కూడా భార్యను కూడా అనగలుగుతున్నాడు. అంటే అప్పుడు ఎలా ఉందంటే ఒక పేపర్ మిల్లో ఉద్యోగం చేసి ఆయన ఉన్నట. అయితే భార్య అందట, మీరు అంతా సంపాదించారు ఉద్యోగం చేసి అంటున్నారు, మీరు పోతే నా గతి అవుతుంది. మీరు పోతే నా గతి ఏంటంటే ఏమే కంగారు పడికే, నిన్నే ఇన్సూరెన్స్ చేసిన ₹1,00,000, నేను రేపు పోతే ₹1,00,000 వస్తుందా, అంత భాగ్యం అని అందట. మీరు పోతే ₹1,00,000 వస్తుంటే అంత భాగ్యం అన్నది. అంటే చనిపోతే భర్త పోతేనే పర్లేదు ₹1,00,000 వస్తాయని చెప్పి ఆశ. ఆ స్థితిలో ఉంది ఇప్పుడు. ప్రేమానురాగాలు లేకపోవటం వల్ల ఒకరొకరు దాంపత్యం కృతజ్ఞత లేకపోవటం వల్ల నశించిపోతుంది. అంటే మీరు అయ్యప్ప మాల ఈ దీక్షలో ఈ గురువుగా మీరు ఇవన్నీ చేస్తూ ఇన్ని సంవత్సరాలు చేస్తూ ఈ జ్యోతిష్యం మీద వాస్తు మీద వీటి మీద ఎట్లా పట్టు సాధించారు గురువుగారు? గ్రంథాల వల్ల, పెద్దల యొక్క అనుగుణ వల్ల, వాళ్ళ యొక్క జీవిత విధానం వల్ల. నేను చెప్పాను కదా, జీవితాంతం ఒకే పని చేయకూడదు. ఒక పండితుడిగా కానీ, ఒక విద్వాంసుడిగా కానీ, ఒక వ్యాపారి కానీ ఒక జీవితాంతం చేయకూడదు. మార్పు చెందాలి. ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దీంట్లో ప్రావీణ్యం ఉంది కదా అని చెప్పేసి మీరు అదే జీవితం చేస్తే నాకు ఇది అనుభవం ఉందంటే ఏం ప్రయోజనం లేదు. మీ దాంట్లో మీకు స్టార్ అయిపోయింది, దశ అయిపోయింది. మీ పక్కన ఉన్నప్పుడు ఇంకో దానికి అలాగే అంచెలంచెలుగా ఎదగమన్నారు. ఒకనాళ్ళు ఈ పని చేయాలి, ఈ పని తర్వాత ఇంకోటి ఇంకా పైకి ఎదగాలి. అలా ఎదిగిన వాళ్ళే బాగుపడ్డారు. రాజకీయ నాయకుడిని మనం నిందిస్తుంటాం, ఏంటి రోజుకో పార్టీ మారుతున్నాడు, ఇదేంటి ఏ పార్టీ అయితే ఆ పార్టీ వెనకాల వెళ్ళాలని. కానీ పార్టీ మారిన వాడే బాగుపడుతున్నాడు. గమనించండి, పార్టీ మారినవాడు బాగుపడుతున్నాడు అంటే 10 సంవత్సరాలు దీంట్లో అనిపించాడు, ఇంకో 10 సంవత్సరాలు దాంట్లో మారి మళ్ళీ అలాగా ప్రజలు ఏమనుకుంటారో వదిలేయండి. అంచేత మారినవాడే బాగుపడతాడు. అంచేత జీవితాంతం ఒక ఉద్యోగం కానీ, ఒక వాస్తు కానీ, సిద్ధాంతి కానీ, పాండిత్యం కానీ, నేను ప్రసంగం చేయాలంటే 10,000 20,000 తీసుకెళ్తున్నాను. కానీ నేను ఉత్తనే చెబుతానన్నా కొన్నాళ్ళ తర్వాత నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఈయన శిష్యుడు ఉన్నాడు, బాగా చెబుతున్నాడు, ఆయన చెప్పిన జ్యోతిష్యం పనిచేస్తుంది, ఆయన ప్రసంగం బాగుంది, చాగంటి కోటేశ్వరరావు ప్రసంగం బాగుంది అని కొన్నాళ్ళు అంటారు. చాగంటి కోటేశ్వరరావు ప్రసంగానికి కన్నా మామూలుగా గాలి శాస్త్రి గారు మహోద్దండు బ్రహ్మాండమైన హిందూ ధర్మాన్ని ప్రచారం చేశాడు ఆయన. ఆయన కొన్నాళ్ళు, ఆయన అయిపోయిన తర్వాత ఇంకొకరు అప్పలరాజు గారు, వీళ్ళంతా కూడా కోనప్పలాచారి గారికి వీళ్ళంతా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్క తరం అయిపోతుంది. జీవితాంతం ఎవరు ఉండదు, గతిస్తుంటుంది. అలాగే వాళ్ళ తేజస్సు ఎన్నాళ్ళంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తర్వాత మనం ఆ తేజస్సు కానీ ఈ శక్తి కానీ ఉండదు. శక్తి కూడా అప్పుడున్న శక్తి లేదు. అంటే ఈ జ్యోతిష్యం మీద మీరు సాధించడానికి దీనికి గ్రంథాలేనండి, గురు సహకారం తీసుకున్నారు? గురు సహకారం లేదు. నేను స్వయంగా గ్రంథాల అధ్యయనం చేసి దాంట్లో సారాంశం చేసి నాకు తగిలిన దెబ్బలను బట్టి నేను బొప్పు కట్టిన తర్వాత ఓహో దీంట్లో ఉంది, కాలు ఎత్తుని నడుస్తుందని చెప్పాను కదా. అందరూ చిన్నప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరు కూడా రోడ్డు మీద రాయిని తన్నిన వాళ్ళే. ఎప్పుడు తన్నేమో గుర్తు చేసుకుంటే జ్ఞానం వస్తుంది. అంటే ఇప్పుడు తగలడం లేదు, చెప్పులు అక్కర్లేదు. కానీ ఇప్పుడు జ్ఞానం వికసించింది మనకి. అంచేత జ్ఞానం వికసించింది కాబట్టి మనం ఎత్తుకుని నడుస్తున్నాం. అంచేత మన పెద్దలు ఏం చెప్పారంటే శాస్త్రం ప్రకారం ఎప్పుడైనా అజ్ఞానంగా ప్రవర్తిస్తే తూర్పు తిరిగి దండం పెట్టి అంటారు. ఎందుకు తూర్పు తిరిగి ఎందుకు దండం పెట్టమంటే, తూర్పు తిరిగి ఒక మేరు ఉంది, కొండ, అయస్కాంత శక్తి అక్కడ ఉంది. ఎటు తిరిగినా ఈస్ట్కే చూపిస్తుంది మామూలుగా ఆ దిక్చూచిక. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఈస్ట్ వెస్ట్ మామూలు కాకినాడ విశాఖపట్నం అక్కడ చెప్పడానికనే మధ్యలోకి వెళ్ళిన తర్వాత దిక్చూచి ఆధారంగానే పెడతాడు.
అది చూపిస్తుంటాయి. మేరు అటు ఉంది. ఆహా. అంచేత మా జ్ఞానం వికసించాలంటే తూర్పు దిశగా తీసుకుని నమస్కారం పెట్టాలి. ఉమ్. ఈ జ్ఞాన కేంద్రం అక్కడ ఉంది కాబట్టి ఈ దిశగా నమస్కారం పెట్టినప్పుడు కళ్ళజోడు తీసి నమస్కారం పెట్టాలి. ఉమ్. ఆ తూర్పు దిశ నుంచే ప్రసారం అవుతుంది సూర్య భగవాన్ కాబట్టి తూర్పు దిశగా నమస్కారం పెట్టాలి. ఉమ్. దేవతలందరూ తూర్పు దిశగానే ఉన్నారు. ఉమ్. అంచేత ఆ తూర్పులో ఒక మేరు ఉంది, ఉమ్. ఒక అయస్కాంత శక్తి. ఉమ్. అయస్కాంత శక్తికి జ్ఞానం వికసించడానికి మనం ఎందుకు పెట్టామంటే ఆశయంగా అనుకుంటా తూర్పు తిరిగి జ్ఞానం వికసించాలని తూర్పు దిశగా నమస్కారం పెట్టు. జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానోదయం కలిగింది కాబట్టి నేను సజ్జనుడు అయినా ఇప్పుడు మీలాంటి వాళ్ళ సాహసం చేసి మీరు సాచర్య చేసి భాగ్యం కలిగింది. అవునండి. అంటే ఈ చాలా పెద్దవాళ్ళకి కూడా మీరు ఆస్ట్రాలజీ జ్యోతిష్యం అంతా కూడా చెప్పి వాళ్ళకి అంటే జ్యోతిష్యంలో నాకు పెద్ద ప్రావీణ్యం లేకపోయినా గృహ నిర్మాణం ఎలా చేయాలి, వాస్తులు క్రతువులు చేయించడంలో కూడా ఆలయ ప్రతిష్టాపన కానీ అయ్యప్ప పూజలు చేయడం కానీ అగ్రస్థానంలో ఉన్న హోమాలు చేయడం హోమాలు చేస్తున్నాం. ప్రతి జనవరి 1కి సోలాపూర్లో అయ్యప్ప పూజ చేస్తుంటాను. అలాగే ప్రతి రథసప్తమి కానీ బళ్ళారిలో దేవుడి కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం కానీ రాముడి కళ్యాణం కానీ అలాగే భద్రావతి భవన కళ్యాణం చేస్తున్నాను. దాంట్లో స్వానుభవంతో జోడించి ఇది నాకు ఇది తెలిసింది కదా, ఇది కారణం వల్ల నేను ఇది అనుభవించాను, ఇది ప్రతి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని చెప్పి అలాంటి విషయాలు చెప్పడం. అవునండి. మీకు అర్థమైంది. ఇది గ్రంథాల ద్వారా కొంత నేర్చుకున్నాను, గురువుల ద్వారా కొంత నేర్చుకున్నాను. స్వానుభవంలో కూడా ఈ తప్పు చేయటం వల్ల ఇది జరిగింది. మనం వెళ్ళిపోతుంటాం, ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ పక్క నుంచి ఒక తల్లి ఎడుతుంటుంది. ఆ ఇల్లి తల్లిని చూసి చెడు భావంతో చూస్తే దుర్గంధం వేస్తుంది మనకి. ఆవిడ నడిచి వెళ్తుంటప్పుడు చెడు భావం సంకల్పం మనలో వచ్చిందనుకోండి, ఆ ప్రాంతం అంతా కూడా చెడు స్వభావం దుర్గంధం వేస్తుంది. ఆవిడ మా అమ్మలా ఉంది, లక్ష్మీలాగా ఉందని చెప్పేసి మనసులో అనుకున్న సుగంధం వేస్తుంది. మన సంకల్పమే. ఆ సంకల్పం వల్ల ఇది ప్రాంతం సుదినం అవుతుంది, దుర్గుణం అవుతుంది. అలాగే మనం కూడా గురువుల యొక్క కటాక్షం వల్ల ఇలా జరగాలి, ఇలా జీవనం చేయాలని సుదినం అవడంతో ఇక చెడు వ్యసనాలు లేకుండా మంచి మార్గంలో నడుస్తూ 10 మందికి మనం జ్ఞానబోధ చేసేటానికి అలాంటి సృష్టి రహస్యం దేవతలు ఎలా సూచించారు, దేవతల అనుగ్రహం చేస్తే మనకి 3వ నేత్రం వచ్చింది. మన 3వ నేత్రం పరమేశ్వరుడికి ఉండడానికి కూడా మనందరికి కూడా ఉంది. అలాగే కొబ్బరికాయ దగ్గర నుంచి పశువు దగ్గర నుంచి 3 నేత్రాలు అందరికి ఉన్నాయి. ఈ 3 నేత్రాలు జ్ఞాన నేత్రం ఎక్కడ ఉంది కనుక హిందువులు అక్కడ బొట్టు పెట్టారు. ఈ 2 కళ్ళు మూసినా కూడా మన దృశ్యం కనపడుతుంది. మీ హైదరాబాద్ ఎక్కడ ఉన్నారు, నేను విశాఖపట్నం ఎక్కడ ఉన్నారో చూస్తే మీరు క్షణంలో దీన్ని ఏమన్నారు, మనోనేత్రం, మనసుతో చూడబడింది. దీనికి ఒక లిమిట్ ఉంటుంది. విమానం ఇన్ని గంటకి ఎంత వెళ్తుంది, స్కూటర్ ఎంత వెళ్తుంది, కారు ఎంత వెళ్తుంది. దీనికి పరిమితం అనంతం, జ్ఞానం అనంతం. 10 నిమిషాల్లో మనం అమెరికా చూడొచ్చు. గత సంవత్సరం మనం అక్కడ పండ్రిపురంలో ఎక్కడ ఉన్నాం, ఎక్కడ చేసామంటే ఇప్పుడు గుర్తొస్తుంది. ఈ నేత్రం వల్ల, ఈ నేత్రం భగవంతుడు మనం ప్రశంసించాడు. దాన్ని బుద్ధితోటి చూడవలసిన నేత్రం కంటే ఈ జ్ఞాన నేత్రం ఒకసారి చెప్పుకుందాం.